వాడనురా బహుగుణ సంపన్నుడరా గురుడనని వాడనురా బహుగుణ సంపన్నుడరా అది తలుసుని భక్తుడరా మకుల జనార్దనురా అది తలుసుని భక్తుడరా అఖిల జనార్దనురా అది తలుసుని భక్తుడరా మకుల జనార్దనురా అది తలుసుని భక్తుడరా అఖిల జనార్దనురా ఏ మారక గంగలోన నామ నడుపుతుండరా ఏ మారక గంగలోన నామ నడుపుతుండరా ఏ వేళల గంగలోన నామ నడుపుతుండరా ఏ వేళల గంగలోన నామ నడుపుతుండరా జీవనాధారం చింతలేకయురా ఆధారము చింతలేకయురా జీవనాధారం చింతలేకయురా సరళయనది నాదు భార్య సాధు సరళయనది నాదు భార్య సాధు చూడనటి వాడురా బహుగుణ సంపన్నుడరా చూడనటి వాడురా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం నీ ఎచ్చడి పోతున్నావు విన్నవించవయ్యా. నేను ఏ వేళలో ఎప్పటికీ గంగలో నామం నడుపుతాను. ఓహో నా పేరు గురువులు. నీ పేరు గుహుడు. ఎల్లవేళలా ఈ గంగ లోపల నావ నడుపుకుంటూ ఎవరన్నా వచ్చినచో గంగ దాటించలేవు. ఎవరి రాని సమయాన ఈ గంగ లోపల చేపలు పట్టి అమ్ముకొని బతికేవాళ్ళు పూర్ల వాళ్ళగా బెస్తవాళ్ళు. మరి నువ్వు ఒక్కడవే ఉన్నావా ఇంకా ఎవరైనా ఉన్నారా? నా భార్య సరళ. నీ భార్య సరళ ఇప్పుడు వస్తుందా? ఒక్కసారి నిలుచుకో. ఆ సరళ ఏం చేస్తుంది? ఓ సరళ, ఓ సరళ ఎక్కడి నుంచి దిటి వస్తాను వస్తాను అక్కడికి పిలు. ఏ సరళ ఎక్కడి నుంచి? ఒక్కసారి మూసుకోలే లైట్ సరళ సాధి అమ్మా బాబా మంచిగానే ఉన్నావు తల్లి. నువ్వు ఒక్కదాని వచ్చినావు. నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తాన్ని విన్నవించవమ్మా. ఓహో
గూళ్ళ వాళ్ళనగా బెస్త వాళ్ళు నీ భర్త పేరు గుహుడు, నీ పేరు సరళ. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారమ్మా? ఓ ఇప్పుడు ఈ చేపలు అమ్ముకుంటూ వచ్చావా? అయినా నీ యొక్క భర్త నీ కొరకు ఎదురు చూస్తాడు, పిలుస్తాడు, రామ్మ చెప్పడం పోదాం. ఆనందమాయే నా పది నన్ను విలువాగా, ఆనందమాయే నా పతి నన్ను విలువాగా, ఆనందమాయే నా పతి నన్ను విలువాగా, పతి నన్ను విలువాగా, పది సేవా సతులా పూజిలో ఆధారమా, పది సేవా సతులా పూజిలో చేపలను నిలబడ్డది కాపనండి. అందుకే వేరుపడతాను కట్టపడ్డది. నన్ను తెలిసిన కారణం ఏమో తెలిసింది. ఓ సరళ చూడు, అక్కడ గంగా తీరం పైన ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆయన పలకరించి వచ్చారు. నిజంగా ఎవరో కనబడుతున్నారు. ఆ యొక్క రామలక్ష్మణులు వట వృక్షం కింద ఎప్పుడు కొలువు తీరి ఉన్నారు. వారిని చూసి ఎవరు ఈ యొక్క గంగ దాటకు వచ్చారు, వారిని పలకరించదమని చెప్పి ఆ యొక్క గుహుడు సరళ ఆ శ్రీరామచంద్రుల వారి వద్దకు ఎదురుగా పోగుతున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి, సీతా మహావిరాజుకి, సీతా లక్ష్మణుడు విశేషుల వలై ఉన్నవారు ఎవరయ్య మీరు ఇరువురు రవిశేషుల వలె ఉన్నవారు, ఈ యొక్క సన్నిధికి మీకు ఏమి కావాలి, మీ పురమును వెతడ మీరు ఎక్కడికి పోతున్నవారయ్యా. సాములారా మీరు ఎవరు, మీరు వెచ్చడికి పోతున్నవారు, అయ్యలారా మీరెవరు, మీరు వెచ్చడికి పోతున్నవారు. అయోధ్యాపురము మాది వర్ణ వంశములము, అయోధ్యాపురము మాది వర్ణ వంశములము, అయోధ్యాపురము మాది వర్ణ వంశములము, అయోధ్యాపురము మాది వర్ణ వంశములము, అయ్యన పిండాయాసే దర్శనమిచ్చుటము, అయ్యన పిండాయాసే అయోధ్యాపురము మాది వర్ణ వంశములము, అయోధ్యాపురము మాది వర్ణ వంశములము. మేము అయోధ్య పురవాసులము. నా పేరు రాముడు, ఇతడు లక్ష్మణుడు, ఈమె నా భార్య యాగు సీతాయాగు నామం కాదు. రామ శ్రీరామ రఘురామ జయ జయ రామ, రామ శ్రీరామ రఘురామ జయ జయ రామ, రామ శ్రీరామ రఘురామ రామ నీ నామము ఏ మారక దర్శనము, 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 ఏ మారక దర్శనము వెడికి దొరుకుతుంది రామ. ఏ మారక దర్శనము ఎక్కదు భావించదము. రామచంద్ర ప్రభు మీకు ఇదే అందనము. భగవర్తుడు మంచి వాడవు నిన్ను గాజగ మదమాయము, మంచి వాడవు నిన్ను గాజగ మదమాయము, మంచిగైనది నీ దాటించు మమ్ములను, మంచిగైనది నీ దాటించు మమ్ములను, మంచి వాడవు నిన్ను గాజగ
గుహ నీ యొక్క భక్తికి నేను సంతోషిస్తుంది, కానీ ఈ నదిని మమ్మల్ని మధ్యలో దాటుతుంది. రామ శ్రీరామ వలదు వలదు రాముని నావలు నువ్వు ఎట్టి పైన తెలియకుండా చంపకూడదు. ఆ రాముని నామలో ఎక్కించండి. కానీ నీవన్నది కాదు. రాముల వారి పాదము రాయికి తరిగి ఆడిదైందట. మన పడవని అడుగు పెడితే మన పడవ ఏమో తెలియదు కదా. కానీ నీవన్నది కాదనలేని నువ్వు అన్నమాట నిజమే. ఒక సంగతి తెలిపేది అన్ని మన గృహం తీసుకొని పోతాను. అలాగే రమ్మి మా ఇంటికి సీతమ్మ తోడు, రమ్మి మా ఇంటికి సీతమ్మ తోడు, సౌమిత్రులతో రమ్మనుతుంది రామ, రమ్మి మా ఇంటికి సీతమ్మ తోడు రామ, సౌమిత్రులతో రమ్మంటే శ్రీరామ. ఆ రామచంద్ర బాబు మా ఇంటికి రండి. అలాగే వచ్చారు. సచ్చరిత్రుడవు నీదు భక్తికి నేను, ఆ సచ్చరిత్రుడవు నీదు భక్తికి సచ్చరిత్రుడవు నీదు భక్తికి చేతుము మసుర బాధ వీసుని తలపి గుహ ఈ యొక్క భక్తికి నేను సంతోషించిన వాడు మమ్మల్ని ఈ నదిని దాటుతుంది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత తీసుకుంటాం. అలాగే మీ ఇంటికి వచ్చాను కదా. రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి.
స్వామి వంట నీవేలే రామయ్య తండ్రి నీ కాలు తుమ్ము సోకి రాయి వాడు నీ కాలు తుమ్ముతోటి రాయి దైవదండ నీ కాలు తుమ్ము సోకి రాయి వాడు నీ కాలు తుమ్ముతోటి రాయి దైవదండ నాము మీద కాలు పెడితే ఏముతాలో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి ఒక్కసారి దయ చూపి కాళ్ళు ఒక్కసారి దయ చూపి కాళ్ళు కడగని పంట ఒక్కసారి దయ చూపి కాళ్ళు ఒక్కసారి దయ చూపి కాళ్ళు కడగని పంట మూడు లోకములను నారాయణ మూడు లోకములు నీవే నారాయణ మూర్తి వంట మూడు లోకములను నారాయణ మూర్తి వంట మూడు లోకములు నీవే నారాయణ మూర్తి వంట అందరినీ దరిచేర్చే మహారాజువే అందరినీ దరిగేసే మహారాజువే అందరినీ చేర్చుమని అడుగుతున్నాను అందరినీ చేర్చుమని అడుగుతున్నాను దాటలేక కాదులే రామయ్య తండ్రి మమ్ము దయ చూడగ వచ్చినాడు రామయ్య తండ్రి కాదలేక కాదులే రామయ్య తండ్రి అమ్ము దయచేతను వచ్చినాడు రామయ్య తండ్రి దాటలేక కాదులే రామయ్య తండ్రి మమ్ము దయ చూడగ వచ్చినాడు రామయ్య తండ్రి కాదలేక కాదులే రామయ్య తండ్రి అమ్ము దయచేతను వచ్చినాడు రామయ్య తండ్రి రాయవ రామచంద్ర ఈ నామపైన ఎప్పుడు మిమ్మల్ని దాటించారు అలాగే కూడా శ్రీరామచంద్ర ఎక్కండి నామా శ్రీరామచంద్ర ఎక్కండి నావా శ్రీరామచంద్ర ఎక్కండి నావా ఎక్కండి నావా ఎక్కండి నోవా బలరాముడెక్కేటి రత్నాల పడవ పడవమ్మ పడవ బంగారు పడవ ఈ గంగా నది దాటించినందుకు నా తమ్ములలో నిన్నొక్క తమ్ముడుగా చూస్తున్నాను. అలాగే రాఘవరావు నేను నేను దాని అయితే అదిగో మేము నలుగురం అన్నదమ్ములము అందులోపల నీవు ఒక సహోదరుడు అని చెప్పి ఆ గుహుణ్ణి గంగానది దాటించినందుకు గుండెలకు అత్తుకున్నాడు శ్రీరామచంద్రుడు. అచ్చటి నుండి ఆ యొక్క వనము లోపల పంచవటి తీరములకు పోగుచున్నారు. ఇవాళ రోజున గంగానది దాటారు. గంగానది దాటారు. ఈ గంగానది దాటి ఆ శ్రీరాముడు సీత లక్ష్మణుడు వనవాసము పోవుచున్నారు. ఇవాళకి ఇంతటితోటి ఆపుచున్నాము కథను. రేపు పొద్దుగాల రాగలరు. పొద్దుగాల కాదు, సాయంత్రం 8ంటికి దయచేసి. ఎందుకంటే ఇవాళ రోజున ఏమన్నా కొద్దిగా అంతరాయం కలిగితే మీ కన్నపుత్రుల లెక్కన మమ్మల్ని భావించగలరు.